నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగు వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసఖందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. సిక్సర్ ఫార్ములాతో కాంగ్రెస్ జోష్ మీద ఉంది. ఇంటింటికి హస్తం గ్యారంటీ కార్డులు అందించడంలో కార్యకర్తలు బిజీగా ఉన్నారు. ప్రజల్లో హస్తం 6 పథకాలపైనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే కారు బాసుని కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. కాంగ్రెస్ దూకుడికి కళ్ళెం వేయాలని కసరత్తులు చేస్తుంది. కొత్త పథకాలు తెరపైకి వచ్చి ఓటర్ల మనసు గెలుచుకోవాలని కూడా చూస్తున్నారు. అందుకోసం పాత పథకమే అయినా మళ్ళీ ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు గులాబీ బాస్ లీడర్లు. రసకందాయంగా తెలంగాణ రాజకీయం. పోటాపోటీగా సంక్షేమ పథకాలు అమలు. సిక్సర్ ఫార్ములాతో కాంగ్రెస్ దూకుడు. కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రజల్లో చర్చ. కాంగ్రెస్ కి కళ్ళెం వేసేందుకు కేసీఆర్ ప్లాన్. కొత్త పథకాలు తెచ్చేలా కసరత్తు. తెరపైకి ఉచిత ఎరువుల పథకం. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచే దిశగా అడుగులేస్తుంది. 6 గ్యారంటీ హామీల పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే పనిలో పడింది. 500కు గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల సహాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు. ఇవి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల మీద స్పందించిన సిక్సర్. ఇప్పటికీ ఈ 6 పథకాలకు సంబంధించి గ్యారంటీ కార్డుల పేరుతో కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించింది. సోనియా గాంధీ గారు 6 గ్యారంటీల్ని తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పక్షాన అనౌన్స్ చేయడం జరిగింది. వాటిలో ప్రధానంగా మహాలక్ష్మి, ప్రతి మహిళకి నెల 2500 రూపాయలు వారి అకౌంట్ కు వచ్చేటట్టుగా, 500 రూపాయలతో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటట్టుగా, ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఉచితంగా ప్రయాణం జరిగేటట్టుగా. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ గ్యారంటీని ప్రకటిస్తున్నారు. అట్లాగే రైతులకు సంబంధించి ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు వచ్చేటట్టుగా, అట్లాగే ధాన్యం పండించేటువంటి రైతులకి క్వింటాలకి 500 రూపాయలు, క్వింటాల్ ధాన్యానికి అదనంగా, అంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా దానికి అదనంగా ఇంకో 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్ గా ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. అట్లాగే రైతు కూలీలకి, భూమి లేని నిరుపేద ప్రజలకి ప్రతి సంవత్సరం ఇంటింటికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వచ్చేటట్టుగా చేస్తామని చెప్పారు. అలాగే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలంతో పాటు అదనంగా 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వబోతా ఉన్నాం. ఇంటి స్థలము 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వబోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి నుంచి బట్టి విక్రమార్క వరకు ప్రతి ఇల్లు తిరుగుతున్నారు. గ్యారంటీ కార్డుల మీద విశేషంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సాధారణంగానే ఈ ప్రచారం మీద భారత రాష్ట్ర సమితి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది. 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మారే కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు ఎలా అమలు చేస్తుందని ఎద్దేవా చేయడం ప్రారంభించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా తమ అమ్ముల పొదిలో విభిన్నమైన పథకాలు ఉన్నాయని భారత రాష్ట్ర సమితి చెబుతుంది. ఆగస్టులో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో
కేసీఆర్ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న అమ్ముల పొదిలో చాలా అస్త్రాలు ఉన్నాయని ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల వేళ ఆ అమ్ముల పొద నుంచి కేసీఆర్ తీసే అస్త్రాలేమిటి అన్న దానిపై బీఆర్ఎస్ లో ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలపై జనం స్పందన తెలుసుకోవడానికి కేసీఆర్ వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు జిల్లాలకు పంపారు. ప్రధానంగా దళిత బంధుపై జనం నుంచి వస్తున్న స్పందన, బీసీ మైనార్టీలకు ప్రకటించిన ₹1,00,000 సాయం పథకం, సొంత స్థలం ఉండి ఇంటిని నిర్మించుకునే వారికి అందించే 3 లక్షల సాయం పథకమైన గృహలక్ష్మిపై జనంలో జరిగే చర్చను క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. దళిత బంధు విజయవంతంగా నడుస్తుందని అధికారులు పుస్తకాలు అచ్చువేయించి ఇస్తున్నప్పటికీ ఆ పథకం అందరికీ అందకపోవడం, ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారంటూ స్వయంగా సీఎం కేసీఆర్ పేర్కొంటున్న నేపథ్యంలో దీనిపై దళితుల్లోనే పెద్ద ఎత్తున అసమ్మతి నెలకొంది. బీసీ మైనార్టీలకు అందించే 1,00,000 సాయం పథకం కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదు. దీంట్లో కూడా రాజకీయ నేతల జోక్యం పెరిగిందని, లబ్ధిదారులకు కాకుండా బీఆర్ఎస్ అనుకూల వర్గాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గొల్ల కురుములకు అందించే గొర్రెల పథకంలోనూ బీఆర్ఎస్ నేతలకే అందుతున్నాయంట. ఇక గృహలక్ష్మి పథకం అసలు ఎన్నికల నాటికి అందుతుందా లేదా అన్న సందిగ్ధత ఏర్పడింది. ఈ వివరాలతో కూడిన నివేదిక సీఎంకు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత పథకాలపై జనంలో ఉన్న అసంతృప్తిని తొలగించేలా కొత్త పథకాలను రూపకల్పన చేయడంపై బీఆర్ఎస్ మల్ల గుల్లాలు పడుతుంది. ఇక కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై అంతర్మదనంలో పడింది. ఇక వచ్చే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు ఏ పథకాలను తీసుకురావాలి, వాటితో ఎంత మేరకు ఓటర్లను ఆకర్షించవచ్చనే అంశంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక నిన్నటి వరకు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది తామేనని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి చేస్తామంటే ప్రజలు నమ్ముతారా అని బీఆర్ఎస్ భావిస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు జనంలో చర్చనీయాంశంగా మారాయి. రైతులు, మహిళలు, యువతకు హస్తం పార్టీ ఇచ్చిన హామీలపై రోజురోజుకి క్షేత్రస్థాయిలో ఆదరణ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. 9 ఏళ్లుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత సహజమే, కానీ విపక్షం బలంగా లేకపోవడంతో పాటు తాము అమలు చేస్తున్న పథకాల అండతో గట్టెక్కుతామని బీఆర్ఎస్ ఇన్నాళ్లు భావిస్తూ వచ్చింది. కానీ ఊహించినట్లుగా పరిస్థితులు లేకపోవడంతో కలవరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఫీనిక్స్ పక్షిలా పుంజుకోవడం, ప్రజలను ఆకట్టుకునేలా పథకాలను ప్రకటించడం, ఇంటింటికి ఆ పథకాల గ్యారంటీ కార్డులను అందజేయడం బీఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను పునరాలోచనలో పడేశాయి. కాంగ్రెస్ పథకాలపై జనంలో జరుగుతున్న చర్చకు అడ్డుకట్ట వేయాలంటే కొత్త పథకాలు ప్రకటించాల్సిందేనని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కానీ ప్రజల్ని ఆకర్షించేలా ఎటువంటి కొత్త పథకాలను తీసుకురావాలన్న దానిపై స్పష్టతకు రాలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే ఉచిత ఎరువుల పథకాన్ని మరోసారి తెర మీదకు తీసుకురానున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక 2017 ఏప్రిల్ 13న రైతులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రైతులందరికీ వచ్చే ఏడాది నుంచి 24 లేదా 26 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా అందిస్తామన్నారు. కానీ ఏండ్లు గడుస్తున్నా ఆ హామీ అమలు కాలేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని ప్రముఖంగా పేర్కొనాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియా అందించాలని
ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే యూరియాను కేంద్రం రాయితీతోనే అందిస్తుంది. మిగతా ఎరువులైన డిఏపి, ఎన్పీకేతో పాటు పురుగుల మందు ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో ఉచిత ఎరువుల హామీలో యూరియాని మాత్రమే అందిస్తారా, ఇతర ఫెర్టిలైజర్లను కూడా కలుపుతారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక రైతులను ప్రసన్నం చేసుకోవడానికి ఎరువుల పథకంపై యోచిస్తున్న బీఆర్ఎస్ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికి కసరత్తు చేస్తుంది. పీఆర్సీ, ఐఆర్పై ప్రకటన చేయాలని, త్వరలోనే నిర్వహించబోయే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పింఛన్లను పెంచాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక గతంలో ఖమ్మం సభలో కాంగ్రెస్ పింఛన్ కింద 4,000 ఇస్తామని ప్రకటించింది. దీనిపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న 3,016 రూపాయల పెన్షన్కు అదనంగా మరో 1,000 రూపాయలు కలిపి నెలకు 4,116 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఇదే క్రమంలో ఆసరా పెన్షన్లను కూడా పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలనే దానిపై బీఆర్ఎస్ తో కసరత్తు సాగుతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోని అక్టోబర్ 16న వరంగల్లో నిర్వహించే సభలో ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించగా రేపో మాపో కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. నిన్నటి వరకు అధిష్టానం తమదేనని డైలాగులు కొట్టిన బీఆర్ఎస్ నేతలు హస్తం దూకుడుతో ఆలోచనలో పడ్డారు. కాస్త కష్టపడితే కాంగ్రెస్ అధికారమని సర్వేలు చెబుతూ ఉండగా కారును ఢీకొట్టేవారు ఎవ్వరూ లేరంటున్నారు గులాబీ నేతలు. మొత్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అధికార యుద్ధం తారస్థాయి.
Ya, hoy. Ya, hoy.